చందమామ కథలు. బీదవాడి అదృష్టం. ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. అతను అతని భార్య ఎంతో ధర్మబుద్ధి గలవాళ్ళు. అయితే వారికి గంపెడు పిల్లలు ఉండడం చేత భార్యాభర్తలిద్దరూ ఒళ్ళు విరుచుకొని పనిచేసినా అందరి పొట్టలు నిండడానికి గంజి తప్ప మరేమీ ఉండేది కాదు. ఏ పూట అయినా సంకటి తింటే ఆ పూట వారికి విందే. ఇంతలా తిండికి కటకట పడుతున్న ఆ రైతు దంపతులు ఆకలిగొని వచ్చిన వారికి ఎన్నడూ లేదని ఎరుగరు. తాము తాగే గంజిలోనే అతిథికి కూడా ఎంతో ప్రేమగా ఇంత పోసేవారు. ఒకనాడు వాళ్ళందరూ భోజనానికి కూర్చున్న సమయంలో ఒక బికారివాడు ఆకలితో మలమల్లాడుతూ వచ్చాడు. రైతు అతని భార్య తాము తాగబోతున్న గంజిలో నుంచి సగం సగం తీసి ఆ బికారివాడికి పోశారు. కొన ప్రాణంతో ఉన్నట్టు కనిపించిన ఆ బికారి ఆ గంజి తాగి అమృతం తాగిన వాడిలాగా కోలుకున్నాడు. వాడి ముఖానికి ఒక కళ వచ్చింది. వాడు రైతుతో, మీ దంపతుల వంటి పుణ్యాత్ములను నేనెక్కడా చూడలేదు. మీరు గంజి చేసుకునే చట్టి ఇలా పట్టుకురండి, దానిని అక్షయ పాత్రగా మారుస్తాను అన్నాడు. రైతు భార్య తమ చట్టిని తెచ్చి బికారికి ఇచ్చింది. వాడు దాన్ని చేత పట్టుకొని కొంతసేపు ఏదో మంత్రాలు చదివి దానిపై మూకుడు ఉంచి, ఇక మీరు తిండికి వాచిపోనవసరం లేదు. రాజుగారి వంటశాలలో తయారయ్యే ప్రతి వంటకము ఈ చట్టిలో మీకు దొరుకుతుంది అని చెప్పి ఆ క్షణంలోనే లేచి తిన్నగా బయటకు వెళ్ళిపోయాడు. రైతు దంపతులు ఈ బికారివాడి మాటలు నమ్మలేదు గాని వాటిని ఒక ఆశీర్వాదంగా మటుకు భావించారు. అయితే ఆ రాత్రి రైతు భార్య గంజి కాయటానికి చట్టి మీద మూకుడు ఎత్తేసరికి కమ్మని వాసనలు వెదజల్లుతూ చట్టి నిండుగా రకరకాల వంటకాలు ఉన్నాయి. అందరూ ఎక్కువగా తిన్నప్పటికీ అవి ఏమాత్రం తరగలేదు. అది నిజంగా రాజభోజనమే. అది మొదలు రైతు దంపతులు వాళ్ళ పిల్లలు ఆ చట్టి ధర్మాన తాము రాజభోజనాలు చెయ్యడమే గాక తమ ఇంటికి వచ్చిన అతిథులకు కూడా అదే భోజనం పెడుతూ వచ్చారు. రైతు తన ఇంటికి వచ్చిన అతిథులతో, అయ్యా, నేను పెట్టేది తినండి గాని దాని గురించి నన్ను ఎలాంటి ప్రశ్నలు వేయకండి అని వేడుకునేవాడు. అతని ఇంట భోజనం చేసిన వాళ్ళు ఇతర చోట్లకు వెళ్ళి, ఫలాని రైతు పెట్టిన భోజనమే భోజనం, మహారాజులకు తప్ప అటువంటి భోజనం దొరకదు అని చెప్పుకునేవాళ్ళు. రైతు ఇంట ఈ విధంగా జరుగుతూ ఉంటే అవతల రాజుగారి ఇంట వంటకాలు తరిగిపోతూ ఉండడం జరుగుతుంది. ఈ సంగతి మొట్టమొదటగా రాజుగారి వంటవాడు గమనించాడు. వాడు రాజకుటుంబానికి కావలసిన దానికంటే ఎక్కువగానే వండినప్పటికీ ఒక్కొక్కసారి వంటకాలు చాలీ చాలకుండా ఉండేది. గిన్నె నిండా పాయసం తయారు చేసి మూత పెడితే వడ్డించే సమయానికి గిన్నెలో పాయసం వెలితిగా ఉండేది. ప్రతి పూట అదే జరుగుతూ ఉండడం చేత వంటవాడు ఇదేదో దొంగ చేస్తున్నదని ఊరుకున్నాడు. అయితే ఆ దొంగ ఎవడో వాడికి తెలియలేదు. చివరకు వాడు జరుగుతున్న వింతను గురించి రాజుగారికి విన్నవించుకున్నాడు. రాజుగారు మొదట వాడి మాటలు నమ్మలేదు. తరువాత ఆయన ఒకనాడు స్వయంగా పరీక్షించి వంట పాత్రలోని వంటకాలు తరిగిపోతూ ఉండడం గమనించాడు. రాజు ఈ విషయాన్ని మంత్రితో చెప్పాడు. మంత్రి కూడా స్వయంగా పరీక్షించి వంటకాలు తరిగిపోతున్నాయని రూఢి చేసుకున్నాడు. రాజుగారి ఇంటి రహస్యం గుట్టుగా ఉండదు కదా. ప్రతి పూట రాజుగారింటి వంటకాలు ఎవరో ఎత్తుకుపోతున్నారనే వార్త ఊరంతా పాకింది. ఇంకోవైపు నుంచి రైతు ఇంట రోజు రాజభోజనం చేస్తారన్న వార్త కూడా పాకింది. ఈ రెండు పుకార్లు కలుపుకొని అర్థం చేసుకున్న వారికి రాజుగారింట మాయమయ్యే వంటకాలు ఎలాగో రైతు ఇంటికి చేరుతున్నాయి అన్న అనుమానం తల ఎత్తింది. త్వరలోనే ఈ అనుమానం రాజు దాకాను మంత్రి దాకాను వెళ్ళింది. అసంభవం, నేను విచారించాను. ఈ రైతు ఊరి చివర ఒక గుడిసెలో ఉంటున్నాడు. చాలా పేదవాడు, కానీ దేవుడు లాంటి వాడని చెప్పుకుంటారు. ఏమైనా వాడు ప్రతి పూట మన దివాణానికి వచ్చి వంటకాలు మాత్రమే దొంగిలించుకుపోతున్నాడంటే అది నమ్మరాని విషయం. అంత రహస్యంగా రాజభవనంలోకి రాగలవాడు ఎంత విలువైన వస్తువునన్నా ఎత్తుకుపోయి సుఖంగా బతకవచ్చును కదా. పూట పూట దొంగతనానికి రావడం అంటే మాటలా అన్నాడు మంత్రి. అయినా మనం వెళ్ళి ఒక పూట వాడి ఇంట తిండి తింటే నిజం తెలిసిపోతుంది కదా. వాడి ఇంటికి వచ్చిన అతిథికి లేదనడట అన్నాడు రాజు. సరే, రాజు మంత్రి మామూలు దుస్తులు ధరించి పెద్ద పెద్ద తలపాగాలు చుట్టి చేతికర్రలు పట్టుకొని ఎవరికీ తెలియకుండా కాలినడకన రైతు ఉండే ఇంటికేసి బయలుదేరారు. బయలుదేరే ముందు వారు రాజుగారింటి ఏమేమి కూరలు పాయసాలు అవుతున్నాయో వంటవాణ్ణి అడిగి తెలుసుకున్నారు. అక్కడ రైతు ఇంట రైతు కుటుంబం వారంతా భోజనాలు కూర్చోబోతుండగా ఇద్దరు రాజానుబాహులు వచ్చి, అయ్యా, మేం పొరుగురి వాళ్ళం,
ఎండపడి వచ్చాం, ఈ పూటకు కాస్త భోజనం పెట్టించగలరా అని అడిగాడు. రైతు లేచి వారిని ఎంతో ప్రేమగా ఆహ్వానించి వారికి కూడా ఆకులు వేయించి భార్య చేత వడ్డన చేయిస్తూ, అయ్యలారా, నేను పెట్టినది తిని వెళ్ళండి, దయచేసి నన్నేమీ ప్రశ్నలు వేయవద్దు అన్నాడు. ఆకులలో వడ్డన అవుతుండగానే అది రాజుగారి వంటశాలలో చేసిన వంటకాలని మారువేషంలో ఉన్న రాజుకు మంత్రికి తెలిసిపోయింది. వాళ్ళు భోజనం చేయడానికి వచ్చిన వారు గనుక రైతుతో, శ్రీమంతులకు కూడా సాధ్యం కాని ఈ భోజనం నీకెట్లా దొరికింది అని అడిగారు. దయచేసి నన్నేమీ అడక్కండి అన్నాడు రైతు. చెబితే గాని మేము ముద్ద ఎత్తేది లేదు అన్నారు అతిథులు. విధిలేక రైతు జరిగిందంతా చెప్పాడు. రాజుగారికి అంతా వినేసరికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. ఆయన చివాలున లేచి తన చేతి కర్రతో రైతు చట్టి పగలగొట్టి మంత్రిని వెంటబెట్టుకుని మారు మాటలు లేకుండా వెళ్ళిపోయాడు. రైతు భార్య చట్టి పెంకులు తడువుతూ పట్టరాని దుఃఖంతో కంటికి మింటికి ఏకధారిగా ఏడవసాగింది. ఊరుకోవే, మనం ఎప్పుడు రాజభోజనమే చేశామా ఏమిటి? ఇవాళతో మనకు భోజన సుఖం పూర్తి అయింది, మన కలో గంజో మనకుండనే ఉన్నది కదా అని ఆమె భర్త ఆమెను ఓదార్చాడు. రైతు కుటుంబం చట్టి పగలగొట్టేసి ఇంటికి తిరిగి వెళ్ళిన రాజుకు మంత్రికి ఆ పూట భోజనం లేకుండా పోయింది. మహారాజా, వంటకాలు పొయ్యి మీద పాత్రల్లో ఉండగానే మాయమవుతున్నాయి. కావలిస్తే పాత్రలు చూడండి, బయట అంతా మసి, లోపల తోమినట్లు ఎలా ఉన్నాయో. ఒక్కొక్క పాత్ర 6 సార్లు కూరలతో నింపి పొయ్యి మీద పెట్టాను, క్షణంలో ఖాళీ అయిపోతున్నాయి అన్నాడు వంటవాడు. రాజుగారు రైతు ఇంట భోజనం చేసి వచ్చిన వాడైనా వాడు కాడు. మంత్రి తన ఇంటి నుంచి రాజకుటుంబానికి భోజనం పంపాడు. కానీ రాజుగారి ఇల్లు చేరేసరికి ఆ వంటకాలు కూడా మాయమవుతున్నాయి. తాను చేసిన అన్యాయం కట్టికుడుగుతున్నదని రాజుకు తెలిసి వచ్చింది. ఆయన మంత్రితో సహా రైతు ఇంటికి వెళ్ళి రైతు కాళ్లపై పడి, నేను కోపావేశంలో చేసిన దుర్మార్గాన్ని క్షమించాలి, మీ చట్టి పగలగొట్టినందుకు పరిహారంగా పెద్ద మాన్యం ఇస్తాను, ఇక నుంచి మా వంటశాలే మీ వంటశాల, రోజు మా ఇంట చేసే వంటకాలలో సగం మీ ఇంటికి పంపుతాను, నన్ను నా కుటుంబాన్ని తిండికి మార్చి చంపితే మీకేం లాభం అని ప్రాధేయపడ్డాడు. రైతు కంగారు పడి, అయ్యా, నేను మీకేమీ చెయ్యలేదు, చట్టి పగిలిందని నా భార్య ఏడుస్తుంటే గంజి తాగి బతుకుతాంలమ్మని చెప్పాను, మీకు అన్యాయం జరిగితే అది నా వల్ల జరగలేదు, మిమ్మల్ని క్షమిస్తే నాకు చట్టి ఇచ్చిన మహానుభావుడే క్షమించాలి అన్నాడు. తన వంటలో సగం రైతుకిస్తానన్నాక రాజుగారి వంటశాలలో చేసిన వంటకాలు చేసినట్లున్నాయి. రైతు రాజుగారు ఇచ్చిన మాన్యంతో సుఖంగా జీవిస్తున్నప్పటికీ వారికి రాజభోజనం పూట పూట వస్తూనే ఉండేది. ఆ విధంగా కుటుంబానికి 3 తరాల పాటు అలానే జరిగింది.